అందరికీ నమస్కారములు. మాంటిసోరీ ఎలైట్ పాఠశాల ప్రారంభించి దాదాపుగా 7 సంవత్సరాలు కావస్తున్న ఈ 7 సంవత్సరాల కాలంలో మా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి కీర్తిశేషులు సంజీవరెడ్డి గారు మాతో, మా సహచర బృందంతో ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో మెలుగుతూ, పిల్లలతో ఆడుతూ, ఆడిస్తూ, ఆడుకుంటూ, పాఠాలు బోధిస్తూ, వారిని విజ్ఞానవంతులను చేసి వారిని ఎంతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, తాను ఈ పాఠశాలలోనే నివసిస్తూ నిరంతరం విద్యార్థుల ప్రగతికై కృషి చేసి, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరినీ నవ్వుతూ ఎంతో ఆనందంగా పాఠాలను బోధించేవారు. అలాంటి గొప్ప వ్యక్తి అకాల మరణం మా పాఠశాలకు తీరని లోటుగా మారింది. దానికి మేము చాలా ప్రగాఢంగా సానుభూతిని తెలియచేస్తున్నాం. ఆయన మరణం మా పాఠశాల బృందానికి తీరని లోటు. అలాంటి గొప్ప వ్యక్తి సహచర్యంలో మేము పనిచేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అలాంటి ఉపాధ్యాయున్ని మేము తిరిగి సంపాదించుకోగలమా అన్న మీమాంస కూడా మాలో ఉంది. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల వరకు విద్యార్థులకు విద్యాబోధనలు నేర్పుతూనే ఆఖరికి తాను చనిపోతున్నారన్న చివరి రోజు కూడా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి, స్టడీ అవర్స్లో పిల్లలకు నేర్పించి ఆయన తుది శ్వాస విడిచారు. ఆ సంఘటన తలుచుకుంటేనే మా గుండెలు చాలా బరువెక్కుతున్నాయి. అలాంటి మహనీయుడైన మా సంజీవరెడ్డి సారి గారిని స్మరించుకుంటూ, ఆయన స్ఫూర్తితో మా ప్రగతి పదంలో ముందుకు సాగుతామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మాంటిసోరీ ఎలైట్ పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం. ధన్యవాదములు.